హాయ్ అందరికీ. ఏంటి బుట్టలో 2 ఉల్లిపాయలు వేసుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? సో నేను మీకు ఒకటి చెప్దామని ఇవి చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాను నేను. చూసారా, ఇవి అందరిళ్ళల్లో ఉండేవే. సో ఇవి కనుక మీ ఇంట్లో ఉన్నట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ స్కిప్ చేసిన వీడియో చూడకపోయినా మీకే లాస్. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో తెలిసి తెలియని వీడియోస్కి లైక్ కొట్టొద్దు, తెలిసి తెలియని వాటిని యూజ్ చేసి మొక్కల్ని చంపొద్దు. సో అవన్నీ డీటెయిల్గా నేను చెప్తాను ఈ వీడియోలో, ఒకసారి వినండి ఓపిక్గా. సో ఇదైతే బ్లాక్ ఫంగస్. ఇది అందరూ మట్టి అనుకుంటారు. సో ఇదైతే బ్లాక్ ఫంగస్, మట్టి అయితే కాదు. దీన్ని యాస్పర్జిల్లస్ నైగర్ అంటారు. ఇది మనం సరిగ్గా కడగకుండా తిన్నా, లేదంటే చూసుకోకుండా తిన్నా సరే ఈ ఫంగస్ అనేది మన బాడీలోకి వెళ్ళి మనల్ని చాలా హార్మ్ఫుల్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు హాట్ వాటర్లో ఈ ఆనియన్స్ అనేవి వాష్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇవి మనం నార్మల్గా వాష్ చేసినా, అంటే నార్మల్గా వాష్ చేస్తే పోతాయిలే అనుకోవచ్చు, కానీ మేబీ మనకు తెలియదు కదా అవి ఎక్కడ ఎంత లోపలికి ఉన్నాయో సెల్స్లో అని. హాట్ వాటర్లో చేస్తే బెటర్ అన్న ఫీలింగ్. సో మీకు ఇంట్లో ఎలాంటి ఆనియన్స్ ఏమన్నా ఉంటే హాట్ వాటర్లో క్లీన్ చేయండి. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈరోజు యూట్యూబ్లో 2 వీడియోలు చూసాను నేను, ఒక అక్కవి. సో అక్క ప్లాంట్స్ గురించి చెప్తుంది. అంటే ఏవేవో తన తిన్న ఫ్రూట్ సీడ్స్ అనేవి నాటి వాటి మొక్కల అప్డేట్ ఇస్తూ ఉంటుంది అనమాట, దాని గ్రోత్ అప్డేట్. సో వాళ్ళ కామెంట్స్లో దాని అప్డేట్ దీని అప్డేట్ అని, సో అన్నీ చదివాను నేను, అన్నీ చూశాను. ఏంటి అంటే ప్రతి క్రాప్ లేదంటే ఏ ఫ్రూట్ అయినా సరే మనం ఉండే రీజియన్స్లో అన్ని ఫ్రూట్స్ పెరగవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం స్ట్రాబెర్రీ తిని స్ట్రాబెర్రీ మన ఇంట్లో వేసుకొని దానికి మొలకలు రాలేదు అంటే రాదు, బికాజ్ ఇట్ వాజ్ ఎ టెంపరేట్ ఫ్రూట్. ప్రతి క్రాప్కి టెంపరేచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ అనేవి ట్రాపికల్లో పెరుగుతాయి, ఇంకొన్ని ఫ్రూట్స్ సబ్ ట్రాపికల్లో పెరుగుతాయి, ఇంకొన్ని ఫ్రూట్స్ టెంపరేట్లో పెరుగుతాయి. అలా టెంపరేట్లో పెరిగే ఫ్రూట్స్ యాపిల్, స్ట్రాబెర్రీ, ఇవి ఇంకా టెంపరేట్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి, ట్రాపికల్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. అవి తినేసి వేసేసి అయ్యో ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు అంటే ఎందుకు వస్తాయండి? అవి టెంపరేట్ రీజన్స్లో పెరిగితే మన రీజన్స్లో ఎందుకు వస్తాయి? ఒకేలా వచ్చినా క్వాలిటీ ఫ్రూట్స్ రావు. ఇది పెరగాలంటే చిల్లింగ్ టెంపరేచర్స్ కావాలి, కాశ్మీరీ చిల్లింగ్ టెంపరేచర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్.